అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు వీడియోలో ప్రతి ఏటా శ్రావణ మాసంలోని శుక్లపక్షంలోని 5వ రోజున నాగపంచమి పండుగని చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ నాగపంచమి రోజున ఉపవాసం చేయడము, పూజ అనంతరము కథ చదివేటువంటి సాంప్రదాయం చాలా ఏళ్ళుగా కొనసాగుతుంది. నాగపంచమికి సంబంధించినటువంటి చాలా కథలనేవి ప్రచారంలో ఉన్నాయండి. అలా ఉన్న వాటిలోంచి నేను ఒక కథ గురించి ఈ వీడియోలో వివరించబోతున్నాను. నాగపంచమి రోజున కథని చదివినా లేదా విన్నా ఆ వ్యక్తి మరియు అతని కుటుంబము 7 తరాల సర్పభయం నుంచి శాశ్వతంగా విముక్తి పొందుతారనేటువంటి నమ్మకము. నాగపంచమి కథ ప్రారంభం. పురాణ కథనం ప్రకారము పురాతన కాలంలో ఒక వ్యాపారికి 7 కుమారులు ఉండేవారు. 7 పెళ్ళిళ్ళయ్యాయి. అయితే చిన్న కొడుకు భార్య చాలా మంచి మనసు, మంచి నడవడిక కలది. ఒక రోజున పెద్ద కోడలితో పాటు మిగిలిన కోడల్ని కూడా కుమ్మరి పనులు చేసేందుకు మీరు అందరూ వెళ్ళి పుట్టమన్ను తీసుకురావాలి అని ఆ మామగారు వారని అడుగుతారు. అప్పుడు అందరు కోడళ్ళు కర్రలు, పలుగులు తీసుకొని మట్టిని తవ్వడం ప్రారంభించారు. అలా తవ్వుతూ ఉండగా ఒక పాము కనిపిస్తుంది. వెంటనే పెద్ద కోడలు దానిని కర్రతో కొట్టడం ప్రారంభిస్తుంది. ఇది చూసినటువంటి చిన్న కోడలు తన తోటి కోడలితోటి పామును చంపవద్దు అని వేడుకుంటుంది. అలా చెప్పడంతో తన తోటి కోడలు పామును చంపకుండా విడిచిపెట్టేస్తుంది. వెంటనే అప్పుడు చిన్న కోడలు పాము దగ్గరికి వెళ్ళి, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇంటికి వెళ్ళి తిరిగి త్వరగా వచ్చేస్తాను అని, ఎక్కడికి వెళ్ళిపోవద్దు అని పాముతో చెప్తుంది చిన్న కోడలు. అలా కోడలు అందరూ మట్టిని తీసుకొని ఇంటికి వెళ్ళిపోయి ఎవరి పనుల్లో వారు నిమగ్నమైపోతారు. చిన్న కోడలు పాముకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మర్చిపోతుంది. మరనాడు చిన్న కోడలికి తాను పాముకి ఇచ్చినటువంటి మాట గుర్తుకు వస్తుంది. వెంటనే తన కుటుంబ సభ్యులందరినీ తీసుకొని పాము ఉన్నటువంటి ప్రాంతానికి చేరుకుంటుంది. నేను ఇక్కడే పాముని ఉండమని చెప్పాను అని చెప్పి తన కుటుంబ సభ్యులందరికీ చెప్తుంది. వెంటనే పాముని అన్నా అంటూ పిలిచి, అన్నా నన్ను క్షమించు, నేను నీకు ఇచ్చినటువంటి మాట మర్చిపోయాను అని చెప్తుంది. అలా చెప్పడంతో పాము, నువ్వు నన్ను అన్నయ్య అంటూ పిలిచావు కనుక నువ్వు చేసినటువంటి తప్పును నేను మన్నించి నిన్ను వదిలేస్తున్నాను, లేకపోతే నిన్ను ఇక్కడే నేను కాటేసేదాన్ని అని చెప్తుంది. సోదరా, నేను తప్పు చేశాను, క్షమాపణలు కోరుతున్నాను అని చిన్న కోడల పాముతో చెప్తుంది. అప్పుడు పాము ఏదైనా వరం కోరుకోమని చెప్తుంది చిన్న కోడలికి. అప్పుడు ఆ చిన్న కోడలు, సోదరా, నాకు ఎవ్వరూ లేరు, నువ్వు నాకు అన్నయ్యగా మారడం చాలా విశేషము, నాకు ఇదే చాలా పెద్ద సంతోషము, ఇదే చాలా పెద్ద వరము అని చెప్తుంది. ఇలా కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత ఒక రోజున పాము మానవ రూపంలో ఆ చిన్న కోడలి ఇంటికి వచ్చి, నేను చిన్న కోడల్ని సోదరుని, తనని నాతో పంపించండి అని అడుగుతుంది. అప్పుడు అందరూ తనకు ఎవ్వరూ లేరు అని చెప్పారు. నువ్వు ఎవరివి అని అడగ్గా, నేను చిన్న కోడలికి దూరపు తమ్ముణ్ణి అవుతాను, చిన్నతనంలోనే నేను ఇంటి నుంచి వెళ్ళిపోయాను కనుక నేను ఎవరికీ తెలియదు అని చెప్పగా, అది విన్నటువంటి కుటుంబ సభ్యులందరూ చిన్న కోడల్ని తన సోదరుని వెంట పంపిస్తారు. అలా వెళ్తూ ఉండంగా దారిలో, నేను పాముని, భయపడకు, నీకు నడవడానికి ఇబ్బంది ఉన్న చోటల్లా నా తోక పట్టుకో అని చెప్తాడు. సరే అని చెప్పి తను కూడా తనకు ఎక్కడైతే నడవడానికి ఇబ్బందిగా ఉంటుందో అతను చెప్పిన విధంగానే తోక పట్టుకొని నడుచుకుంటూ అలా వాళ్ళ ఇంటికి చేరుకుంటారు. అక్కడ ఉన్నటువంటి సంపదలను, నగలను చూసి చిన్న కోడలు చాలా ఆశ్చర్యపోతుంది. ఒక రోజున ఆ పాము తల్లి చిన్న కోడలితో, నేను ఒక పని మీద బయటకు వెళ్తున్నాను, నీ సోదరుడికి చల్లని పాలు ఇవ్వమని చెప్తుంది. అయితే పాల వేడిని చూసుకోకుండా వేడి పాలు పాముకి ఇవ్వడంతో పాము ముఖం తీవ్రంగా కాలిపోతుంది. ఇది చూసినటువంటి పాము తల్లికి చాలా కోపం వచ్చేస్తుంది. అయితే పాము జరిగినదంతా వివరించడంతో ఆ తల్లి శాంతిస్తుంది. తర్వాత చిన్న కోడలికి పుట్టింటి నుంచి ఇవ్వవలసినటువంటి చీర, సారెతో బంగారము, వెండి, రత్నాలు, నగలు మొదలైనవన్నీ ఇచ్చి చిన్న కోడల్ని అత్తారింటికి పంపిస్తారు. చిన్న కోడలి దగ్గర ఉన్నటువంటి డబ్బును చూసి పెద్ద కోడలు అసూయతోటి, మీ అన్నయ్య చాలా ధనవంతుడు,
నీవు అతని దగ్గర నుంచి ఎక్కువ డబ్బు తీసుకురా అని చెప్తుంది. ఈ మాటలు విన్నటువంటి పాము బంగారం వస్తువులన్నీ తెచ్చి ఇస్తుంది. ఇది చూసినటువంటి పెద్ద కోడలు ఇంటిని తుడిచేటువంటి చీపురు కూడా బంగారం అయి ఉండాలి అని కోరుకుంటుంది. వెంటనే పాము బంగారంతో చేసినటువంటి చీపురిని కూడా తెచ్చి ఉంచుతుంది. ఆ దేశపు రాణి చెవిన చిన్న కోడలి గురించి మరియు ఆ చిన్న కోడలికి తన సోదరుడు ఇచ్చినటువంటి నగల గురించి తెలుస్తుంది. వెంటనే ఆ రాణి తన రాజుతోటి నాకు వ్యాపారి చిన్న కోడలి దగ్గర ఉన్నటువంటి హారం కావాలని చెప్తుంది. వెంటనే రాజు తన మంత్రితోటి వ్యాపారి దగ్గరికి వెళ్ళి ఆ హారాన్ని తీసుకొని వెంటనే రావాలి అని చెప్పి ఆజ్ఞాపిస్తాడు. మంత్రి వ్యాపారి వద్దకు వెళ్ళి మీ చిన్న కోడలి దగ్గర ఉన్నటువంటి ఆ హారాన్ని రాజు తీసుకురమ్మని చెప్పారు అని చెప్పి ఆ హారాన్ని తీసుకొని వచ్చి రాజుకి ఇస్తాడు. ఆ చిన్న కోడలి హారాన్ని ఆ రాణి ధరిస్తుంది. అయితే చిన్న కోడలు మాత్రము తను అన్న ఇచ్చినటువంటి హారం గురించి చాలా బాధపడుతుంది. తన సోదరుని గుర్తు చేసుకుంటుంది, తనని ప్రార్థిస్తుంది. అలా ప్రార్థించడంతో తన సోదరుడైనటువంటి పాము ఆ చిన్న కోడల దగ్గరికి వస్తాడు. సోదరా, ఆ రాణి నా హారాన్ని లాక్కుంది, నువ్వు ఏదో ఒకటి చెయ్యి అని చెప్తుంది. అంతేకాదు ఆ హారము రాణి మెడలో ఉండగా పాములా మారి తన దగ్గరికి తిరిగి వస్తే వజ్రాలు రత్నాలతో తయారయ్యేలా చెయ్యి అని సలహా కూడా ఇస్తుంది. దీంతో పాము సరిగ్గా అలానే చేస్తుంది. రాణి హారాన్ని ధరించిన వెంటనే పాములా మారిపోతుంది. అది చూసినటువంటి రాణి కేకలు వేస్తూ ఏడవడం ప్రారంభిస్తుంది. ఇది చూసినటువంటి రాజు తన చిన్న కోడల్ని వెంటనే పంపమని అని చెప్పి వ్యాపారికి సందేశం పంపుతాడు. తన చిన్న కోడల్ని రాజు ఏం చేస్తాడో అని వ్యాపారి చాలా కంగారు పడతాడు. వెంటనే తన చిన్న కోడలితో సహా కలిసి తను కూడా రాజు దగ్గరికి వెళ్తారు. రాజు చిన్న కోడల్ని అడుగుతాడు, నువ్వు ఏమి మాయ చేశావు చెప్పు, లేకపోతే నిన్ను శిక్షిస్తాను అని అంటాడు. వెంటనే చిన్న కోడలు, రాజు నా ధైర్యాన్ని మన్నించండి. ఈ హారం అనేది నా మెడలో ఉంటే వజ్రాల్లాగా ముత్యాల్లాగా కలిగి ఉంటుంది, మరొకరి మెడలోకి వెళితే పాములాగా మారిపోతుంది అని చెప్తుంది. అది విన్నటువంటి రాజు ఆ హారాన్ని రాణి నుంచి తీసుకొని చిన్న కోడలికి ఇస్తే, ఇప్పుడు నువ్వు దీన్ని ధరించు, చూస్తాను నువ్వు చెప్పినట్లే జరుగుతుందో లేదో అని అంటాడు. వెంటనే ఆ చిన్న కోడలు ఆ హారాన్ని తీసుకొని ధరిస్తుంది. ఆ హారం వెంటనే వజ్రాలు రత్నాలతోటి తయారవుతుంది. ఇది చూసినటువంటి రాజు చిన్న కోడలు మాటలను నమ్మి సంతోషించి బహుమానంగా చాలా నాణాలని ఇస్తారు. చిన్న కోడలు తన హారాన్ని బహుమతిని పట్టుకొని ఇంటికి తిరిగి వచ్చేస్తుంది. ఆమె సంపదను చూసి పెద్ద కోడలు అసూయతో చిన్న కోడలు ఎక్కడి నుండో డబ్బు సంపాదించిందని చిన్న కోడలు భర్తకి చెప్తుంది. చెప్పుడు మాటలు చెప్పడంతో అది విన్నటువంటి చిన్న కోడలు భర్త తన భార్యను పిలిచి, ఈ డబ్బు నీకు ఎవరిచ్చారో చెప్పు అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ చిన్న కోడలు తన సోదరుడైనటువంటి పాముని తలుచుకుంటుంది. ఆ సమయంలోనే పాము కనిపించి తన సోదరి ప్రవర్తనపై ఎవరైనా అనుమానంతో అసూయతో ఇబ్బంది పడితే నేను వారిని కాటువేసి చంపేస్తా, నేను నా సోదరికి రక్షణగా ఉంటాను అని చెప్తుంది. అది విన్నటువంటి చిన్న కోడలు భర్త చాలా సంతోషించి నాగదేవత పట్ల ఎంతో గౌరవం చూపించి ఆ రోజు నుండి నాగపంచమి పండుగని జరుపుకునే సంప్రదాయంగా కొనసాగుతుంది. మహిళలందరూ సర్పాన్ని సోదరునిగా భావించి పూజిస్తారు. నాగపంచమి గురించి తెలియచేసేటువంటి కథ ఇంతటితో సమాప్తం. సో ఇదండి ఈరోజు వీడియో. ఇంకొక మంచి వీడియోతోటి ఇంకొక యూస్ఫుల్ కంటెంట్తో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.